సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సిగ్గు లేకుండా చెప్పండి. ఎందుకంటే ఎంపీకే నర్సాపూర్కే ఫోన్ చేస్తానని పొగడి కబుర్లు చెప్పాడు కదా, మేసాలు చెప్పుకుంటే ఎగ్గేసుకుంటాను. మీకు ఇందులో గమనించారా? మామూలు మాట్లాడచ్చు కదా ఆయన, ఎందుకు ఆయన పర్సనల్ మీరు బాడీ ముందు యదవ కబుర్లు చెప్పకూడదు. యదవ కబుర్లను బేగాల బొత్తి ఇలాగే ఉంటాయి. రాజులకి కడుపు కొట్టడానికి పుట్టిన రఘురామ కృష్ణరాజు ఏం కొట్టాడు చెప్తాగండి, గౌరవ పడిపోకండి. అలా మర్చిపోండి కాసేపు. ఇక్కడ ఒక రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, కనుమూరు బాపిరాజు గారు అండ్ కృష్ణరాజు గారి లెగసీని ముందుకు తీసుకెళ్ళాక ఆ నియోజకవర్గం నుంచి ఎంపీ ఒక రాచరిక వ్యవస్థని, అంటే రాజరిక వ్యవస్థను ఒక రాజరిక రాజుల సీటుగా ఉంటూ వస్తుంది అది కదా. అక్కడ ఇక్కడ 6 నెలలు సాగు చేసి మౌనంలో ముసలాములు పొడిచినట్టు ఎంపీ 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 అని కబుర్లు చెప్పి పోతరేకులు పప్పాలను అందరికీ లోకేష్ లాంటి గరిసెలు తినిపించి కూడా ఇక్కడికి వచ్చేకల్లా మీకు ఇంకోటి చెప్పనా, ఆ రామరాజు కడుపు కొట్టడానికి. అవును, సిట్టింగ్ ఎమ్మెల్యే పోయినసారి అంత తెలుగుదేశం ముందు బేగాలు పోయింది. 23 ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా ఇచ్చేస్తాం, సీట్ ఇచ్చారు. ఆయన క్యాంపెయిన్ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు లటక్కని ఇక్కడ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన 15 రోజుల ముందు టికెట్ ఇస్తానంటే ఆపుకోలేకపోయిన రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశం డిప్లాయ్ చేస్తే ఎగనెస్ట్ వైఎస్ఆర్ మీద అలో లక్ష్మణ నేడుస్తూ, అర్థమైందా? ఇన్నాళ్ళు కాలక్షేపం చేసినప్పుడు పూతరేకులు తిన్న రాజరిక వ్యవస్థను పరిరక్షించే స్పీకర్ లాంటి సస్పెండ్ చేయకుండా కాపాడుకుంటూ వచ్చినోడికి ఆబ్లిగేషన్ లేదు బీజేపీ పార్టీకి. తెలుగుదేశం నుంచి ఎవడొత్తాడికి టికెట్లు ఇచ్చుకుంటే 70% పైసలకి టికెట్లు ఇచ్చిన జనసేన పార్టీకి ఆబ్లిగేషన్ లేదు. ఎందుకు? దే బోత్ ఆర్ ఇన్ స్ట్రైట్ లేన్. బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నడుస్తాడు అని చేత ఏడు చెప్తే అది కోతాట ఆడవలసిందే. వీళ్ళిద్దరికి రఘురామకృష్ణరాజు అప్లికేషన్ లేదు. కానీ తెలుగుదేశానికి కూడా నిజానికి ఫస్ట్ లో అప్లికేషన్ తీసుకోవాలి. ఫస్ట్ లో అప్లికేషన్ శేఖర్ చేపల రాజ్యం ఫస్ట్ లో అప్లికేషన్ తీసుకోవాలి. ఆయన కూడా తీసుకోకుండా నటన మళ్ళీ ఇది చెప్పి ఎవరు కొట్టారు? అదే రాజరిక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళకే కడుపు కొట్టి రాజుల కడుపు మీద పడి ఏడిసే రఘురామకృష్ణరాజుకి ఉండి టికెట్ ఇచ్చారు. మీరు గమనించారు ఇక్కడ ఎవరికి లేని అప్లికేషన్ తెలుగుదేశం కిందకి పారాచూట్ బ్యాచ్ ఆయన ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నాడు. పోరాటం అంటారా, కోర్టు ఆపరేషన్ అంటారా? మోహన్కి అది పోరాటం అంటే నవ్వుతారు ఎవడన్నా. రచ్చబండ పేరుతో వ్యతిరేకతని ఒక్కటి ప్రజలకి ఏమైనా పనికొచ్చిన ప్రభుత్వానికి బాధితుడిగా అయిపోయి ఉన్నాడు ఆయన. ప్రభుత్వానికి కేసులు పెట్టించింది, దాడులు చేసి పోలీసులు కొట్టారు. ఇదంతా అలా కదండి, తీరు కూర్చుని తారలాడిందని పనికిమాలిన పనులు చేస్తూ నువ్వు ఏ పార్టీకి గెలిచావు ఆ పార్టీ వాడే తిట్టుకుంటూ కూర్చుంటే ఎవడో నూరుకుంటాడా? ఎందుకు తెలుగుదేశం పార్టీలో గెలిచిన వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటూ కూర్చోలే? బయటకు వచ్చాయి. ఈయన కూడా బయటకు వచ్చాడు. ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ రెబల్ అలా మీ భోగనిశాలలో ఒక చిన్న ట్యాగ్ లాంటి ఇచ్చాడు, ఎవరికి అనుమానం రాకుండా. అది చూద్దాం మా కుంజరలాగా. అది మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈ సార్లు కూడా వెళ్ళపోయినా ఈయన కూర్చోబెట్టి ఇంగిటికి భజన. సో కాస్త గోదావరి జిల్లా నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ కూటమిలో కావచ్చు వీళ్ళు కావచ్చు కాపులకు ఇచ్చారు సీట్లు, కొంతమంది బీసీలకు ఇచ్చారు. రిజర్వ్ సీట్లు ఆయన ఎట్లా పోటీ చేయలేడు. కాపుల సీట్లో బీసీల సీట్లో తీసి రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వడం అనేది రాంగ్ సెన్స్ క్యారీ అవుతుంది కదా. అందుకోసమే అందుకే రాజులకు ఇచ్చిన సీట్ ని తీసి ఆయనకి ఇచ్చారు. అదే చెప్తాను సార్, ఇదే పౌరుషం ఇదే రామరాజు గారు కన్నా ముందు మన ఈయన వర్మ గారు టికెట్ పెట్టపురం టికెట్ ఇస్తే నాకు అవసరం లేదు, ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిన తర్వాత దేహి అని తెలుగుదేశం అడుక్కుని ఆయన తీసుకుంది. మళ్ళీ ఆయన కడుపు కొట్టింది వాళ్ళ పవన్ కళ్యాణ్ విషయంలో. ఇక్కడ రఘురామకృష్ణరాజు విషయంలో రామరాజు కడుపు కొట్టడం, దానికన్నా మన శివరామరాజు గారికి ఫ్రిక్షన్ క్రియేట్ చేయడంలో తెలుగుదేశం సాధించింది ఏంటి? ఇప్పుడు మీకు బాధ ఏంటి? రామరాజు గారు అడిగారు కాబట్టి సమాధానం చెప్తాను. నాకైతే బాధ ఎదురుపడి సామాను నాకైతే ఎవరికి ఉపయోగం. రామరాజు కడుపు ఎంపీగా గెలిచి నేను కొన్ని మంది ఎంపీలు ఏం చేశారో నియోజకవర్గంలో వరకు నేను చెప్తా సార్. ఈ ఎంపీగా నియోజకవర్గం ఏం చేశారు చెప్పానండి. నియోజకవర్గం రాకుండా కేసులు పెట్టి ఆయన పైన కదా, జడ్డితనమే కదా, చేతకాంతనమే కదా. చేతకాంతనం జడ్డితనం పెరిగితనం ఉన్నోడికి నీకు నియోజకవర్గం ఎవరివ్వాలి? యుద్ధం చేస్తున్నప్పుడు వ్యూహం వాళ్ళకాడి యుద్ధం, నిజంగా యుద్ధం వ్యూహం. ఈ మోహన్కి రామ్ గోపాల్ సినిమాలు అనుకుంటారా? యుద్ధం చేసినప్పుడు వ్యూహం ఉంటుంది. ఇండివిజువల్ గా నేను కెపబుల్ అనుకున్నప్పుడు ఇటుపడికి నిలబడు, ప్రజా మనల్ని తెచ్చుకో, గెలుచుకో, చావు. అప్పుడు వెళ్ళి ఎలా ఏ పార్టీకో. నువ్వు తెలుగుదేశం కలిపి కోవర్ట్ ఆపరేషన్ చేశారు కాబట్టి, యాదవ రాజకీయాలు చేశారు కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళు తీసుకున్నారు, మిగిలిన ఎవరు తీసుకున్నారు అప్లికేషన్? టీడీపీ టికెట్ చేయించిన ఏదో పనులన్నీ వాళ్ళే కదా. ఏ పనులు చేయించారు? ఈ రోజు రఘురామకృష్ణరాజు తన ఇటు ప్రభుత్వం మీద బురద జిల్లే కార్యక్రమానికి ఢిల్లీ వేదికగా చేసిన పని అంతా తెలుగుదేశం. ఇన్నాళ్ళకి మీకు ఇందాక నుంచి క్రానికల్ ఆర్డర్ అవదాని తర్వాత చూడండి, అబద్ధాలు మాట్లాడి భోగనిశానంలో దుష్ట చతుష్ట ఉన్నాడు. ఇవాళ
పెత్తందారి వ్యవస్థతో యుద్ధంలో జగన్మోహన్ రెడ్డికి ఈ జయరాం లెట్టడితో ఇదే అని ప్రూవ్ చేశాడు. ఇదే ఢిల్లీ వేదికగా తెలుగుదేశం ఎగనెస్ట్ గా వాళ్ళు పని చేయకుండా రఘురామ కృష్ణరాజుని యూజ్ చేశారన్నది వాళ్ళు తెలుగుదేశం టికెట్ ఇచ్చి ప్రూవ్ అయిపోయింది. ఇంకేంటి నా పాయింట్ ఏంటంటే, మీరు రామరాజు పట్టగొట్టారంటే రామరాజు గారు రఘురామకృష్ణరాజు గారు కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తీసుకున్నారు, ఇద్దరు కలిసి వెళ్ళి రాత్రి మీటింగ్ అడ్రస్ చేశారు, ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. ముందు రోజు కోతాట్లాడాడు, తర్వాత వెళ్ళి సంధాయించిపోయి పెడుతున్నాడు. కానీ ప్రజలు మొహం ఇడి చేస్తున్నారు, అక్కడ మొహం ఇడిచి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. అర్థమైందా? యాక్సెప్ట్ చేయరా? జనాలు యాక్సెప్ట్ చేయరా? ఎందుకే ఓపిక పట్టడం కదా 13వ తారీఖు దాకా. అలా రెడ్ బుక్ లో కూడా నా పేరు రాసి చంపేతారండి. వాటికి కూడా నేను భయం పడకుండా మాట్లాడుతానంటే రేపు 13 ఎలక్షన్ ఉంటుంది, 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. మంగళహారతలు ఎవరికి పడతారో చూద్దాం. ఏం చేస్తారు మీరు? రెడ్ బుక్ లో రాసిన వాళ్ళందరినీ మీరేమైనా రివేంజ్ ఉంటుందా? మీది నాది ఎందుకు ఉంటుంది? ఆయన రాసుకుని నన్ను చంపేతానంటే మీ ఒకవేళ ఆయన గెలవలేదనుకో, అప్పుడు మీ రివేంజ్ ఉంటుందా? ఆల్కోనే ఉంటుంది అంటే మీరు కూడా ఏమైనా రాసుకుంటున్నారా? నేను ఎందుకు రాసుకోవాలి? మనకి తెలియపోతాయి కదా. ఆ చిన్నపిల్లల ఆటలన్నీ మొదటి నుంచి చెప్తుంది నేనే. మీరేం చేస్తారు? రెడ్ బుక్ లో మీ పేరు రాసిన వాళ్ళు మీరేం చేస్తారు? నేనేం చేస్తాను సార్? మధ్యలో ఆయన రాసుకుంటే నేనే చేస్తా. చిన్నప్పుడు హోంవర్క్ రాయిపోతే రెడ్ బుక్ లో తిరుగుతారు. నేను హోంవర్క్ అవి రాసి నేను చదువుకుని పెట్టుకోవచ్చు. ఆయనకి మీ పైన రివెంజ్ ఉంది, మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారు అనుకోండి. మీరు కూడా ఏమన్నా రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా అని? ఆయన ప్లాన్ చేసుకున్నాడు, నేను ప్లాన్ చేయక్కర్లే కదా. వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు, నాకైతే ఏం అక్కర్లేదు. నేను చాలా షార్ట్ టెంపర్ ఉంటుంది నాకు. ఆ మూమెంట్ లో కోపం వస్తే నాకు ఆ నిమిషం ఏం చేస్తాను నాకే తెలుసు. రఘురామకృష్ణరాజు గెలిస్తే స్పీకర్ అనేది ప్రచారం కూటమిలో. ఇంకా హోమ్ మినిస్టర్ కూడా ప్రచారం ఉంది. లేదు, స్పీకర్ ఆయన స్పీకర్ గా ఉండి అందరినీ సభని కంట్రోల్ చేస్తూ ఉంటారు. దేశాలు తిప్పుతూ ఏడు సాధిస్తారు స్పీకర్ సభను సజావుగా నడిపిస్తారు ఆయన. ఇప్పుడు సభలో అన్ని పక్షాల మాటలు వినపడేలా చేస్తారు, అందరికీ అవకాశం వచ్చేలా చేస్తారు. ముందు నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నియోజకవర్గం రావాలని తెలియదు, కానీ స్పీకర్ కూర్చొని మాత్రం అందరికీ అవకాశాలు ఇస్తారు. అట్లా దాన్నే తెంగడతాను అంటారు. నారా లోకేష్ గారు పొద్దున ఎక్కడో మంగళగిరిలో మాట్లాడడం చూశా. ప్రభుత్వం వచ్చేస్తోంది, కంపెనీలు కూడా భారీగా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సిఐఏ ప్రతినిధులతో కూడా ఆల్రెడీ నేను మాట్లాడేశాను అని చెప్పారు. ఎవరు మాట్లాడ్డాక అసలు వాట్ వే దిస్ ఫెలో ఇస్ కనెక్టెడ్? What way this fellow is connected? Is it in the pattern government? ఎక్స్-మినిస్టర్ సార్. ఎక్స్-మినిస్టర్ రేపు పొద్దున మేము ఫామ్ చేస్తున్నాం గవర్నమెంట్. ఆలస్యం కాకుండా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అన్ని ప్లాన్ చేసుకుంటాయి కదా కంపెనీస్ అన్ని. ఏప్రిల్ తర్వాత కంపెనీస్ ఎక్స్పాన్షన్ సింపుల్ గా చెప్పాలంటే నీ ప్లానింగ్ వాళ్ళకంటే గతంలో సిఐ సమ్మిట్లు ఇట్లు పెట్టిన తర్వాత నిజంగా సమ్మిట్ లో ఒప్పందాలు ఒళ్ళు దగ్గర పెట్టి నిజంగా అయితే ఆ గ్రాసియం లాంటి యూనిట్ ఈ టర్మ్ లో వచ్చింది మనకి. దీనికి నువ్వు మళ్ళీ సిఐఎల్తో వెళ్ళే మాట్లాడక్కర్లే. ఆంధ్రప్రదేశ్ ఈజ్ అనే రాష్ట్రం దట్ హ్యావ్ హిజ్ ఓన్ ప్రైడ్. ఆ ప్రైడ్ లో మీరు ఆచ్ఛేదంలో బతుకుతున్న దిక్కుమాల పార్టీలు. మీరు మా మాట ఏం లేదు, ఎవడైనా ఒకటే. పార్టీలకి ఆచ్ఛేదనిచ్చే రాష్ట్రాన్ని వీళ్ళ మొహానికి వీళ్ళు ఏం చేసి చచ్చేది ఏమి ఉండదు. వీళ్ళకి ఒక 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశానికి సద్వినియోగపరుచుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడితే, మీకు మాట చెప్పనా, నీరు చెట్టు అని తగలెట్టారు, ₹1 కోటి చెప్పనా, 10,000 కోట్ల పైన కదా, మీకు లెక్క చెప్తుంది అండి. నీరు చెట్టుకి ఎంత తిరగబడిపోయిన రాష్ట్రంలో గ్రీన్ సిటీ అని దేని పేరు ఉండిస్తారు? ఫస్ట్ లో బెంగళూరుకు ఉండేది. బెంగళూరు రీసెంట్ ఫాస్ట్ లో హైదరాబాద్ కు వచ్చింది గ్రీన్ సిటీ అవార్డు. అవును, మరి నీళ్లు చెట్లు ఎడితే ఏడకు వచ్చినాయి? ఓకే, ఇదే జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ అర్బన్ ప్లాంటేషన్ చేశారు, అక్కడ రూరల్ ప్లాంటేషన్ చేశారు. అక్కడ అర్బన్ లేదు కదా సార్. మీకు విజయ ఆంధ్రప్రదేశ్ అంటే ఏ స్టేట్ చెప్పుకోవాలా? ఏమని చెప్తారు? ఏ స్టేట్ చెప్పుకోవాలి చెప్పండి? ఏమని చెప్తారు? రైస్ బౌల్ అంటారు. కాదు సార్, ఇప్పుడు హైదరాబాద్ గ్రీన్ సిటీ అయిందంటే హైదరాబాద్ ఒక పెద్ద మెట్రోపాలిటన్ టౌన్. అంటే ఇల్లు చెట్లు పాతారు కదా, సంతోషాలు అందరూ ఎగేసుకుని ఊరికి చెట్లు పాతుకుని తిరిగాడు కదా, సంతోషం పాతారు. ఉన్నాడు సార్. అదే పని చేస్తే గ్రీన్ సిటీ అవార్డు ని బెంగళూరు కాదని హైదరాబాద్ కు వచ్చింది. మీరు నీరు చెట్టుని మన డబ్బులు దోపిడీ చేస్తే ఏమొచ్చింది? అది రూరల్ ప్లాంటేషన్ అంటున్నా నేను. మళ్ళీ రూరల్ ప్లాంటేషన్ అంటారు. రూరల్ లో ఒక ప్లాంట్ కానీ ఒక ప్లేస్ కానీ ఇవ్వాలి కదా. గ్రీన్ ఇప్పుడు బెంగళూరుతో కంప్లీట్ చేయడానికి హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ బెంగళూరుతో కంప్లీట్ చేయడానికి అప్పుడు రాజధాని మనం బీచ్ అంతా ఖర్జూరం చెట్లు వేసేయాలి కదా. లోకేష్ తెలియదు, సిఐఎల్ తో మాట్లాడి అంత సామర్థ్యం ఉన్నప్పుడు బీచ్ అంతా ఖర్జూరం చెట్లు వేసేయాలి కదా. ఖర్జూరం ఎందుకు? మరి ఎడారంలో ఇసుకలో పండిది అదే కదా. ఓకే, అప్పుడు రాజధాని పైన కదా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడికి వచ్చారు, అమరావతి పైన కాన్సన్ట్రేట్ చేసి గ్రీన్ ఫీల్డ్. ఇంకోటి లక్షల కోట్లు ఇల్లు చేసి భూములన్నీ వాళ్ళ 10,000 లక్షలకు వచ్చేట. అంటే అందులో కూడా లాజిక్ చూడండి, పెత్తందారుల కింద చలామణి అవుతున్న వాళ్ళు కొన్నాళ్ళు కోటీశ్వరులు అవ్వలే, కానీ సామాన్య మానవులు. దానికి ప్యారల్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 31 లక్షల మందికి సెంటున్నర భూములు ఇచ్చి చూపించాడు. మీకు అర్థమవుతుందా? భూమి విలువ ఉన్నవాడు ఇవాళ అస్సలు ఏమైనాడు లక్షాధికారిని చేశాడు. అంటే ఒక సెంట్లో భూమి ఇల్లు ఉందంటే ఒకడు 10 లక్షలు ఆస్తున్నట్టు, ఒక 5-10 లక్షలు ఆస్తున్నట్టే కదా. వీడు ఆస్తులన్నీ పోయా నేడుస్తున్న దానికి మళ్ళీ ప్రూవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి.